ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ 14వ రోజుకు చేరింది. రంగంలోకి కేరళ పోలీసు జాగిలాలు దిగి చర్యలు చేపట్టారు. టన్నెల్లో మినీ పొక్లైనర్తో తవ్వకాలు అధికారులు చేపట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీని కనుగొనేందుకు కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా 2 క్యాడవర్ జాగిలాలను రప్పించారు. కేరళ ప్రత్యేక పోలీసు బృందం జిల్లా కలెక్టర్ సంతోష్ విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమైంది. 8 మంది ఉన్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో బురద, మట్టి పేరుకుపోవడంతో పరిస్థితులు క్లిష్టంగా మారాయి. వాటిని తొలగించేందుకు అధికారులు వాటర్ జెట్లను ఉపయోగిస్తున్నారు. సొరంగంలో 8 మంది చిక్కుకొని 13 రోజులవుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైన్స్, హైడ్రా తదితర సంస్థలకు చెందిన నిపుణులు బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అనంతరం? గుడ్ మార్నింగ్ వెంకట్. తెలంగాణలోని శ్రీశైలం సొరంగ మార్గంలో గత 14 రోజుల క్రితం జరిగినటువంటి దుర్ఘటన ఒక్కసారిగాను 8 మంది కార్మికులను అందులో ఇరుక్కపోవడంతో ఒక్కసారిగా దిగ్బంధంకు గురైనటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఒక పెద్ద విషాదం అనేది చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికీ తెలంగాణతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 12 రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయి. 8 మంది కార్మికులను వెలికి తీయడానికి పూర్తి స్థాయిలోని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పూర్తిగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీతో పాటు 12 రెస్క్యూ టీంలను అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ రెస్క్యూ టీమ్స్ తో పాటు ఏదైతే నారాకు సంబంధించినటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బ్యూరో చీఫ్స్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రతి 1 అవర్ కోసారి అబ్జర్వేషన్ చేసి బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 8 మంది కార్మికులను వెలికి తీయడానికి గతంలో జరిగినటువంటి విషయాలే కావచ్చు, దానికి సంబంధించినటువంటి అప్పటికప్పుడు అప్డేట్ చేయడం కొరకు పూర్తి స్థాయిలోని ఒకటి బులెటిన్ చేయడంతో పాటు కార్మికులకు ఇబ్బంది లేకుండా జరుగుతున్నట్టు దానికి సంబంధించి వాళ్ళని కార్మికులకు వెలికి తీయడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు వెంకట్. ఇది పూర్తిగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆర్మీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ టీంతో పాటు బుగ్గుగనులో పనిచేస్తున్నటువంటి టీంలు మొత్తం 12 టీంలు పనిచేస్తున్నాయి. ఈ రెస్క్యూ టీమ్స్ తో పాటు గతంలో ఉన్నటువంటి కొంత టెక్నికల్ విభాగంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులను కూడా ఇందులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు వాళ్ళని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అక్కడ టెక్నికల్ గా బురద, నీటిమయం ఎక్కువ ఉండటంతో కొంత సాంకేతిక లోపం వల్ల జరుగుతున్నది డిలే అనేది కూడా అక్కడికున్న టీం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు జరిగినటువంటి దాంట్లో బెల్ట్ కూడా రీసెర్చ్ చేసి కొంత వ్యర్థ పదార్థాలను బయటకు తీశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఆర్మీ చీఫ్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఉన్నతాధికారులతో పాటు అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కొంత టైం పట్టొచ్చని కూడా అక్కడ ఉన్నటువంటి నావీ సంబంధించిన అధికారులు, నిన్నటిగా వచ్చినటువంటి టీం, కేరళ నుంచి వచ్చినటువంటి టీం కూడా ఒక పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ పూర్తిగా అప్డేట్ చేస్తున్నటువంటి పరిస్థితి వెంకట. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.